వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. నా పేరు కూడా రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. పశు సంవర్ధక శాఖ వెటనరీ డిపార్ట్మెంట్లో 1962 అంబులెన్స్ సంబంధించి భవ్య సంస్థ యాజమాన్యం నిర్వహిస్తూ ఉంది. ఆ సంస్థలో ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మా సంస్థలో అతి తక్కువ రేట్లకే ఉద్యోగాలు ఇస్తామన్న పద్ధతిలో ఈరోజు భవ్య సంస్థ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. భవ్య సంస్థలో పనిచేస్తున్నటువంటి ఓయి కిలారి రాజేష్, హెచ్ఆర్ రవితేజలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల అనేక మార్లు పత్రికా ప్రకటనలు వచ్చినటువంటి పరిస్థితులు ఉంది. వాళ్ళు గతంలో పనిచేసినటువంటి ఆ డ్రైవర్లు కానీ లేదంటే పేరావేట్లకు కానీ తీసివేసి వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే డబ్బులు అదనంగా తీసుకోవచ్చు అనే పద్ధతిలో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తూ పాత వాళ్ళని తీసివేసి కొత్త వాళ్ళని వేసుకునే పద్ధతిలో ఉన్నారు. వాళ్ళు కొత్త వాళ్ళని అయితే లక్షలాది రూపాయలు వసూలు చేయవచ్చు అనే పద్ధతిలో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో ఈరోజు పాత వాళ్ళని ఉద్యోగాల నుండి తొలగించి కొత్త వాళ్ళని డబ్బులు తీసుకొని రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చింతపల్లికి సంబంధించి ఒక డాక్టర్, ఆ అంబులెన్స్కి సంబంధించి ఒక డాక్టర్ ఉద్యోగం నియమించడానికి కోసం దాదాపు ఇక్కడ 10,000 రూపాయలు మాత్రమే ఫోన్పే కొట్టి ఉన్నారు. కానీ మిగతా కేసు కూడా దాదాపు ఒక 50,000 రూపాయలు ఒక డాక్టర్ ఉద్యోగానికి కూడా ఈరోజు కిలారి రాజేష్ తర్వాత రవితేజలు డిమాండ్ చేసి ఈరోజు వాళ్ళ డబ్బులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ యాజమాన్యం వారిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం. తక్షణమే 1962 అంబులెన్స్కి సంబంధించి భవ సంస్థలో పనిచేస్తున్నటువంటి కిలారి రాజేష్ ఓయి రవితేజలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.